అమెరికాలోని సెయింట్ లూయిస్ నగరంలో హిందూ దేవాలయ 25వ వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. 1988లో ఏర్పాటైన దేవాలయ రజతోత్సవాలను పురస్కరించుకొని 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను జరుపుతున్నారు. ఈ బ్రహ్మోత్సవం మిసౌరీ రాష్ట్రంలో సెయింట్ లూయిస్ నగరంలో ఉన్న ఈ టెంపుల్ 1998లో ప్రయాణం స్టార్ట్ చేసి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ధర్మకర్తల మండలి అత్యంత గొప్ప ఉత్సవంతో మనం ఈ 25 ఏళ్ల ఉత్సవాన్ని చేసుకోవాలని తలపించి లాస్ట్ ఇయర్ నుంచి ఏర్పాట్లు స్టార్ట్ చేయడం జరిగింది. తాంజావూరు నుంచి అన్ని వాహనాలు సమకూర్చుకోవడానికి టెంపుల్ చుట్టూ పరిక్రమ మార్గ్ 4 మాడవీధులు కలిసి ఈ రథోత్సవం చేసుకోవడానికి రథం ఇండియా నుంచి కాకుండా ఇక్కడున్న లోకల్ టాలెంట్ తో రథాన్ని నిర్మించాలని ఇలాంటి అన్ని ఏర్పాట్లకి ఈ 7-8 నెలలు అహర్నిశలు కష్టపడి ఇష్టంతో ఆ దేవదేవుడికి సేవ చేసుకుంటూ ఈ ఉత్సవం జరిపించుకోవాలని దివి నుండి భూమికి ఆ బ్రహ్మదేవుడే వచ్చి చేసిన ఉత్సవం కాబట్టి ఇంతకంటే గొప్ప అదృష్టం ఏముంటుందని చెప్పి ఎంటైర్ సెయింట్ లూయిస్ మహానగరం చుట్టుపక్కల ఉన్న పల్లెటూళ్ళు అన్ని ఏకమై ఇది ఒక ఉత్సవంగా ఈ లాంగ్ వీకెండ్ కి సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ట్యూస్డే ఈవినింగ్ తో ఈ బ్రహ్మోత్సవం సెలబ్రేషన్స్ ముగుస్తాయి. ఆ దేవదేవుడికి కళ్యాణం జరిపించుకొని సోమవారం మంగళవారం పుష్పయాగం 2 టన్నుల పూలతో ఆయన్ని పుష్పయాగంతో పూలతో నింపాలని ఇండియా నుంచి 2 టన్నుల పూలు తెప్పిస్తున్నాం. I've been honored to be a part of this temple for the last 16 years and a Hindu since I was 14, and I give tours here and represent the temple in the interfaith community in St. Louis, and it's a great honor to do that. And it's a great honor to be part of this Brahmotsavam and to be part of this community. It's a really wonderful community, and we're very blessed to have this wonderful temple here.